ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండాను. దాని కొన ఆకాశమును అంటాను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదాను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అడ్వెంట్ కాలపు ఆరాధనలలో పాల్గొని ప్రతి ఉదయకాలము కూడా ప్రభువుని ఆరాధిస్తున్న మీ కుటుంబాలకు, అలాగునే ఈ దినము మీ గృహాలలో జరుగుతున్నటువంటి వివాహ దినాలు, అలాగనే జన్మదిన ఉత్సవాలను బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అడ్వెంట్ కాలములో దేవుడు మీకు సుఖ సంతోషాలు, క్షేమము విస్తరింప చేయనుగాక. ఆమేన్. మంచిదండి ప్రియులారా, క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఆనందంగా ఉన్నారా? జీవిత కాలములో సుఖదుఖాలు కలయక అని పెద్దలు చెబుతూ ఉంటారు.
అటువంటి సుఖ దుఃఖాల సమయాలలో కూడా మానవునికి దేవుడు క్షేమము విస్తరింపచేస్తాడు. దేవుడు మనము దేవునితో ప్రయాణించు సమయం అంతయు కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన తప్పనిసరిగా క్షేమము మనకు కలుగు చేస్తాడు. మంచిదండి, దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ అడ్వెంట్ కాలము, ఈ ఉదయకాలపు ఆరాధనలో మన యొక్క వాక్యాంశాన్ని చూస్తే భూలోక వారధి. ఏమండి? భూలోక వారధి. ఈ మాటకు అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే పరలోకానికి ఈ భూలోకానికి మధ్య సంబంధాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో పరలోకమునకు భూలోకములో ఉన్న మానవాళికి కూడా యేసు ప్రభువారు తన యొక్క జననము ఏ విధంగా ఉంది, తన పుట్టుక ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే వారధిగా ఉంది ప్రియులారా. వారధి అనే మాట ఇంగ్లీష్లో మనం బ్రిడ్జ్ అని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారధిని లేక బ్రిడ్జిని నిర్మించే నిర్మాణకుడుగా ఉన్నాడు ప్రియులారా. ఈ నిర్మాణకుడు అనే మాటకు గ్రీకులో ఫాంటిఫిక్స్ అనే ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. ఈ వారధి నిర్మించటానికి దాని ఆవశ్యకత ఏమిటి అని ఆలోచన చేస్తే భూలోకములో ఉన్నటువంటి మానవుడు ఏం చేశాడంటే పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు. అందుకని దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని పరలోకము నుండి భూలోకానికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ప్రవచనాల నెరవేర్పు. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో యాకోబు బయర్షెబా నుండి ఆయన హారానుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు అని దేవుని యొక్క గ్రంథములో చాలా తేటగా వ్రాయబడుతుంది. ఇక్కడ హారాను నుండి ఆయన ప్రయాణమై ఆయన వెళుతూ ఉన్నప్పుడు బయర్షెబా నుండి 48 మైళ్ళు ప్రయాణించిన తరువాత తన తాతగారు అయినటువంటి అబ్రహాం ఆయన రెండవసారి కట్టినటువంటి ఆ బలిపీఠముల స్థలము బేతేలుకు చేరాడు అని ఆదికాండములో దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఆ రాత్రి కాలములో ఆయన అక్కడ బస చేసి ఒక రాతిని తీసుకొని తల క్రింద పెట్టుకొని ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నిద్రపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒక కళ వచ్చింది, ఒక స్వప్నము వచ్చింది అని మాటలు ఇక్కడ వివరించబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ స్వప్నము అనండి, కళ అనండి, ఆ యొక్క కళలో లేక స్వప్నములో కలిగినటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఆకాశము నుండి ఒక నిచ్చెన భూమి మీద నిటారుగా నిలవబెట్టబడి ఉంది అని వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఆ నిచ్చెన మీదుగా దేవదూతలట పైనుండి క్రిందకు ఎక్కుచు దిగుచు వారు ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటుండగా దేవుని యొక్క స్వరమట ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి యాకోబుకు వినబడింది అని దైవ గ్రంథములు చాలా తేటగా వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవుని యొక్క స్వరము ఏమని వినబడుతూ ఉన్నది. ఆ మాటలు మనం పరిశుద్ధ గ్రంథము నుండి
మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి యొక్క వంశములు అన్నీ కూడా నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడుతుంది. అది ఆయనకు వినబడినటువంటి స్వరం యొక్క రహస్యం. ఈ ఆశీర్వాదము కొరకట దేవుని యొక్క ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ యాకోబుకు వచ్చినటువంటి ఆ కళ అది నెరవేరే సమయము క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక అని ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచన చేస్తే పరలోకము నుండి భూలోకానికి వేయబడినటువంటి నిచ్చెన అని ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆయన నిర్మాణకుడు, వారధి నిర్మాణకుడు, తెగిపోయిన సంబంధాన్ని మరలా తిరిగి పరలోకము నుండి భూలోకానికి ఒక వారధి నిర్మిస్తూ ఉంటుడుగా, ఒక నిర్మాణకుడుగా ఆయన ఉన్నాడు. ఆ నిచ్చెన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. పరలోకములో తండ్రితో ఉన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు పరలోక భూలోకాలకు తెగిపోయినటువంటి ఆ యొక్క మార్గం మరలా తిరిగి కలపటానికి ఒక నిచ్చెనగా వచ్చాడు అని దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది. బెత్లెహేములో జన్మించినటువంటి యేసయ్య తాను అక్కడ నుండి ఎక్కడకు వారధి నిర్మిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే కల్వరి గిరి వరకు బెత్లెహేములో జన్మించే యేసయ్య కల్వరిగిరిలో తన ప్రాణం పెట్టి పాపుల యొక్క పాపమును తీసివేయటానికి, కడిగివేయటానికి నిర్మాణకుడుగా, పరభూలోకాలను కలిపినటువంటి ఒక నిచ్చెనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దిగివచ్చి ఆయన భూలోకములో తన యొక్క జననమును జరిగించిన విధానం. కాబట్టి పరలోక భూలోకాలని కలపటానికి వచ్చిన యేసయ్య నిచ్చెనగా, దూతలు ఎక్కుచు దిగుచు ఉంటుండగా ప్రవక్తలుగా దేవుని యొక్క స్వరము మానవ జీవితములో నెరవేర్పుగా ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాలపు ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మానవునికి, పరలోకానికి భూలోకానికి బాంధవ్యాలు కోల్పోయాయి, మార్గాలు విడిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని భూలోకములను పాపులను ప్రేమించి ఒక వారధిగా, నిర్మాణకుడుగా, ఒక నిచ్చెనగా దేవునికి మానవునికి సంబంధాన్ని కలపటానికి ఆయన పంపించిన దేవుడు. కాబట్టి బాంధవ్యాన్ని మన జీవితంలో కలిగి ఉందాం. ఆ యేసును విడిచిపెడితే పరలోక రాజ్యానికి మార్గము లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును ఆయన చాటి చెప్పుచున్నాడు. అట్టి మార్గములో మనమును కూడా పరలోక రాజ్య ప్రవేశం చేయటానికి నిచ్చెనగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లో అంగీకరించి స్వీకరించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరలోక భూలోకానికి మధ్య ఉన్నటువంటి మార్గాలు మూసికలు పోయినప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రేమ చేత కుమారుడైన క్రీస్తు ప్రభుని ఒక వారధిగా, నిర్మాణకుడుగా, ఒక నిచ్చెనగా పరలోకము నుండి భూలోకానికి ఆయన పంపించి పరలోకాన్ని భూలోకాన్ని కలిపి ప్రవక్తల ప్రవచనాల ద్వారా కుమారుడైన క్రీస్తు ప్రభు లోకానికి అందించబడినందుకే స్తోత్రాలు. యేసు నామమున రక్షణలో నడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.